I hate love. I can't love. I can't live with you. అమ్మా రష్మి, నువ్వు శ్రీదేవిని పిన్ని అని పిలిచి ఈ ఇంటికి ఆడపిల్లవయ్యావు. నీ చేత్తో ఇద్దరికి హారతి ఇవ్వమ్మా. రే, ఇలా ఇవ్వరా. పదండ్రా. పద బాబు. రే వరుణ్, అమ్మ దగ్గర ఆశీర్వచనం తీసుకో. సరేనన్నా. పల్లవి రండి. సరే, మీరు బ్లెస్ చేయండి. సంతోషంగా ఉండండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. పైకి లేవంటాయి. లే, అమ్మాయిని లోపల తీసుకెళ్ళరా. సరేనన్నా. పద పల్లవి. పల్లవి, ఏంట్రా అంత కామైపోయావు? ఏం అర్థం కావట్లేదన్నయ్య. అసలు పెళ్ళి పెద్ద కన్ఫ్యూషన్లో అయిపోయింది. అత్తయ్యకి పెళ్ళి ఇష్టం లేదు. వరుణ్ సపోర్టివ్గానే ఉన్నాడు, కానీ వరుణ్కి బాధ కలగకూడదంటే నేను అత్తయ్యతో ఎలా ఉండాలో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అమ్మ నాన్నకు కూడా నా వల్ల చెడ్డ పేరు రాకూడదు. ఇవే నా మైండ్లో తిరుగుతున్నాయి. భయం, కంగారు, టెన్షన్, ఇలా. ఓకే 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 నువ్వు ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకో పల్లవి. ఫస్ట్, నీ వల్ల అమ్మ నాన్నకి చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? నీ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నామన్న తృప్తి వాళ్ళకుంటుంది కదా. చిన్న చిన్న గొడవలు కాబట్టి అవి ఎలాగో సర్దుకుపోతాయి. రెండోది, వరుణ్ నేను పెళ్లి చేసుకొని నీకే ఫేవర్ చేయలేదు. ఇప్పుడు నువ్వు అతన్ని ఇంప్రెస్ చేయడానికి వరుణ్ డెఫినెట్గా మంచివాడే, కానీ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు మెత్తగా ఉంటే మంచి కోడల్ని అనిపించుకుంటాను అని నువ్వు అనుకుంటున్నావా? మెత్తగా ఉంటే తొక్కేవాళ్లే కానీ మెచ్చుకునే వాళ్ళు ఎవరుండరు పల్లవి. నువ్వు ఎలా ఉన్నా మీ అత్త నేను యాక్సెప్ట్ చేయదు, ఇది కన్ఫర్మ్. ఇప్పుడు నువ్వు మీ అత్తగారి మొండితనాన్ని నీ గడుచుతనంతో, నీ భర్త మంచితనాన్ని నీ ప్రేమతో గెలుచుకోవాలి. అంతేకాని 2 మిక్స్ చేసి కన్ఫ్యూజ్ అవ్వకు. అత్త పెట్టే కష్టాల్ని భరించడం టీవీ సీరియల్స్లో బాగుంటాయి. మనం వెబ్ సీరియల్లోకి వచ్చాం కదా, టెక్నాలజీతో పాటు అప్డేట్ అవుదాం. ఫ్రాంక్గా చెప్పాలంటే ఏది సహిస్తేనో భరిస్తేనో రాదు, సాధించుకుంటే వస్తుంది. అత్త పెట్టే కష్టాల్ని భరించడం టీవీ సీరియల్స్లో బాగుంటాయి. మనం వెబ్ సీరియల్లోకి వచ్చాం కదా, టెక్నాలజీతో పాటు అప్డేట్ అవుదాం. ఫ్రాంక్గా చెప్పాలంటే ఏది సహిస్తేనో భరిస్తేనో రాదు, సాధించుకుంటే వస్తుంది. ఇంకో ప్లేట్ పానీపూరి కావాలి. ఇందాక కన్ఫ్యూషన్లో సరిగ్గా తినలేదు, టేస్ట్ ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మా చెల్లి మళ్ళీ ట్రాక్లోకి వచ్చింది. అమ్మా, ఇంకో స్పెషల్ పానీపూరి. Cheers. హలో వదినా, నేను జేని మాట్లాడుతున్నాను. నువ్వు ముందు ఈ వదిన గిదినాన్ని పిలవటం ఆపి అంతకు ముందులా పేరు పెట్టి పిలు. ఈ కొత్త వరసలు చికాగ్గా ఉంది. వరసలు మారినప్పుడు పిలిచే పద్ధతులు కూడా మారతాయి కదా వదినా. పద్ధతుల గురించి మీరు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. ఇచ్చిన మాట మీద నిలబడ్డారా అసలు ఏ రోజైనా? మాట గురించి మీరు మాట్లాడుతుంటే నాకు అలానే ఉంది. మీరు వరుణ్కి పల్లవికి పెళ్లి చేస్తాను అని చెప్పి ఇచ్చిన మాట మీద ఆ రోజు నిలబడినట్టయితే ఈ రోజు వాళ్ళు ఇలా పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు కదా. మీ ఇంటికి వెళ్ళాను, మీరు బయటికెళ్లారని చెప్పారు. రేపు పౌర్ణమి, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే
కొత్త దంపతులకి మంచిది. వ్రతం ఈసారి మా ఇంట్లోనే జరిపిద్దాం అనుకుంటున్నాము. మీ వైపు నుంచి ఎంతమంది వస్తారో చెప్తే ఏర్పాట్లు చేస్తాను వదినా. ఓ 1000 మంది వస్తారు, ఏర్పాట్లు చేయగలరా? ఇప్పుడు నేను అందరికీ ఏమని చెప్పుకోవాలి? పెళ్లి కాకుండానే వ్రతం ఏంటని అడిగితే తల తీసి నేను ఎక్కడ పెట్టుకోవాలి? ఆ, ఎప్పుడో ఒకసారి అందరికీ చెప్పాల్సిందే కదా వదినా. అప్పుడైనా అడిగేవాళ్ళు అడుగుతారు. మీరు ఇంటికొచ్చినప్పుడు కాల్ చేయండి, వచ్చి మిగతా విషయాలు మాట్లాడతాను. ఉంటాను వదినా. ఆడపిల్లనిచ్చామని కూడా లేకుండా మాటకి మాట సమాధానం చెప్తున్నారు. ఛ! అంతా నా కర్మ. అయినా నా సుపుత్రుడు కరెక్ట్గా ఉంటే వాళ్ళని వీళ్ళని అనుకోవాల్సిన అవసరం ఏంటి? దొరుకుతారు, అందరూ ఒకరోజు తప్పకుండా దొరుకుతారు. అప్పుడు చెప్తాను ఒక్కొక్కళ్ళ పని. అయ్యో భగవంతుడా, ఆ రోజు వచ్చేటట్టు చూడు తండ్రి. ఏమండి, ఆ? మీరా కాదా అని చూస్తున్నాను. ఏంటి గుర్తు రావట్లేదా? ఆ రోజు మీకు హాస్పిటల్లో ఒక అమ్మాయి పట్టి ఇచ్చాను. ఆ, మీరు మా చుట్టాలని చెప్పారు. మీరా? ఆ రోజు మీ నెంబర్ తీసుకోలేదని చాలా ఫీల్ అయ్యానండి. పర్లేదండి. అవును, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పారు. అసలు ఆ విషయం మీకెవరు చెప్పారు? వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఖచ్చితంగా చెప్పగలరా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని? అయ్యో ఖచ్చితంగానండి, చాలాసేపు మాట్లాడాను. అసలు వాళ్ళు ఏమని చెప్పారు? వాళ్ళ అమ్మాయికి 3 నుండి 4 నెల అని చెప్పారు. రక్తం కూడా తక్కువ ఉందని ఆవిడే స్వయంగా చెప్పారు. జయ తన నోటితో తను పల్లవి ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పింది? ఒకవేళ పల్లవి ప్రెగ్నెంట్ అయితే రిపోర్ట్లో నెగటివ్ అని ఎందుకు వచ్చింది? అసలేం జరుగుతుంది? ఏమండి, ఏంటి ఆలోచిస్తున్నారు? మా అబ్బాయికి పెళ్లి జరిగిందండి, రేపు వ్రతం. ఆ కంగారులో ఉన్నాను. మీరు ఖచ్చితంగా రావాలి. అలాగే, తప్పకుండా అండి. మీ నెంబర్ చెప్పండి. అది నాదే, సేవ్ చేసుకోండి. అలాగేనండి. బాయ్. తప్పకుండా రావాలి. తప్పకుండా. ఆహా. జయ, రేపు జరిగే వేడుక నీది, తమాషా నాది. నీ కూతురు ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పావో అసలు నిజమేంటో రేపు అందరి ముందు బయటపడుతుంది. ఒరే విత్తనం, వరుణ్ పల్లవి జంటకు తిరుగుతుంటే ఏదో సాధించినట్లేదు. లేదేంటి, చాలానే సాధించాం. మొత్తానికి మన చిన్నోడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు చూడు, అక్కడే సగం సక్సెస్ అయిపోయావురా. చాలా హ్యాపీగా ఉందిరా ప్రసాద్. నాదేముందిరా, జస్ట్ హెల్ప్ చేసా. కానీ కర్త కర్మక్రియ అని నువ్వే కదా. నువ్వు డూప్లికేట్ కీస్ చేయించకపోయినా, ఫోన్ వరుణ్కి అందేలా ఇయ్యకపోయినా, ఇక్కడికి వచ్చాక పోలీసుల ముందు పర్ఫార్మెన్స్ ఇరగదీసి సంతకాలు పెట్టించకపోయినా ఈ పెళ్లి జరిగేది కాదు. శ్రీదేవి ఆంటీ ఒప్పుకునేదే కాదు. నీకు చాలా థ్యాంక్స్ విత్తనం, చాలా రిస్క్ తీసుకున్నావు. ఇంకా నాకు ఎవరున్నారా నా అనుకోవడానికి? వరుణ్ లాంటి తమ్ముడు, నీలాంటి స్నేహితుడు దొరికారు, చాలు నాకు. అబ్బా పిండేశావురా. ఇక నా గుండెల సగం భాగం నువ్వే బావా.